వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ మే నెలలో నాయన మొదటి ఆదివారమున ఈ విధంగా కూడుకునే భాగ్యాన్ని అయ్యా నాకు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోచుండగా తండ్రి, మా ఆత్మలు ఏ విధంగా బలపడాలో, ఏ వాక్యం చేత మా ఆత్మలు బలపడతాయో నేను అట్టి నాయన వాక్యాన్ని అయ్యా నాకు మాకు అందించి అయ్యా ఆ వాక్యం ద్వారా మా నడతలను మేము శుద్ధి చేసుకునే విధంగా మీరే కృప చూపించి సహాయం చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు బైబిల్లో ఎంతోమంది జీవిత చరిత్రలు, ఎంతోమంది భక్తుల జీవిత చరిత్రలు వ్రాయించాడు. ఉన్నది ఉన్నట్లుగా వ్రాయించాడు. అంటే వారు ఆత్మీయంగా ఎలా బలపడ్డారో వ్రాయించాడు, వారు ఏ విధంగా పడిపోయారో కూడా వ్రాయించాడు. వారి ఆత్మీయత ఏ విధంగా వృద్ధి పొంది అభివృద్ధి పొందిందో వ్రాయించాడు. అలాగే ఏ విధంగా వారు పడిపోయారో కూడా, ఏ బలహీనత ద్వారా వారు పడిపోయారో కూడా వ్రాయించారు. అలాగే అలాంటి ఒక న్యాయాధిపతి జీవితాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. సంసోను అనేటువంటి ఒక న్యాయాధిపతి జీవితాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఎలా ఆయన పడిపోయాడు, ఎలా పాపములో పడిపోయాడు, ఆయన ఆ విధంగా పడిపోవడానికి గల కారణాలేంటి అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. సంసోనుని దేవుడు చాలా ప్రత్యేకంగా భూమి మీదకు పంపించాడు. చాలా ప్రత్యేకంగా ఆయన్ని కోరుకున్నాడు దేవుడు. 40 సంవత్సరాలుగా తన జనాంగాన్ని చెరలో ఉంచిన దేవుడు వారిని విడిపించడానికి సంసోనును భూమి మీదకు పంపించాడు. అదే మాట మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీలు చాలండి ఒక్క నిమిషం. మరల అనే ఆ పదాన్ని మనం సాధారణంగా ఏ సందర్భంలో ఉపయోగిస్తాం అంటే, ఒక పని చేసి ఆ పని మరలా చేస్తే, అంటే పదే పదే చేస్తే మరలా అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఈ ఇశ్రాయేలీయుల బ్రతుకంతా, వారి జీవితకాలం అంతా కూడా వారు పాపం చేయడం, అలాగే ఆ పాపం తద్వారా శాపాన్ని తెచ్చుకోవడం, ఆ తర్వాత దేవుణ్ణి ప్రార్థించడం, వారిని దేవుడు విమోచించడం, మరలా వారు కొద్ది కాలం నిశ్శబ్దంగా ఉండడం, వారు మరలా పాపం చేయడం. ఆ విధంగా కొనసాగుతూ ఉన్నప్పుడు సంసోను ఒక న్యాయాధిపతిగా పంపబడ్డాడు. చదవండి, కంటిన్యూ. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడునైన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపులేక ఉండెను. ఇదంతా మనకి తెలుసు. అలా కానుపులేక ఉన్నటువంటి ఆమెతో ఒక దేవదూత వచ్చి మాట్లాడుతుంది. ఏమనంటే, ఇదిగో నీ గర్భాన ఒక కుమారుడు వస్తాడు. ఆ కుమారుడు నీవు మద్యము కానీ ద్రాక్షారసము కానీ పుచ్చుకొనవద్దు. నీ గర్భాన కుమారుడు వస్తాడు. నేను అతన్ని నాజీరు తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడతాడు. అతను నా ప్రజలను విమోచించేవాడిగా అతన్ని నేను నియమిస్తాను అని దేవుడు చెప్పారు. అలా ప్రత్యేకంగా దేవుడు నియమించుకున్నటువంటి ఆ సంసోను ఎలా పడిపోయాడు, ఎలా పాపములో పడిపోయాడు అంటే, మొట్టమొదటిగా 14వ అధ్యాయం 1వ వచనం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచాను. చాలండి.
అప్పటి వరకు సంసోను జన్మించాడు. అలాగే 13వ అధ్యాయము 24వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. 25వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నాం. 13వ అధ్యాయం. మరియు యెహోవా ఆత్మ జోరియాకును 25 ఎస్తాయేలుకునకు మధ్యనున్న మహనేదానులో అతనిని రేపుటకు మొదలు పెట్టాను. చాలండి. అతను జన్మించాడు. ఆ తర్వాత ఇక అతన్ని రేపుటకు యెహోవా మొదలుపెట్టాడు. అలా కొనసాగుతున్న తన జీవితంలో అంటే దేవుని నీడలో, అంటే దేవుని సహవాసంలో కొనసాగుతున్న అతని జీవితం, దేవుని పనిలో కొనసాగుతున్న ఆయన జీవితం 14వ అధ్యాయానికి వచ్చేసరికి మొదటి వచనంలో తిమ్నాతుకు వెళ్ళాడు. మన జీవితాల్లో కూడా శోధనలు ఎందుకు వస్తాయంటే, ఉండవలసిన ప్రదేశంలో మనం ఉండకుండా, అంటే దేవుని సహవాసంలో మనం ఉండకుండా ప్రక్క చూపులు చూస్తూ, అంటే ఇతర ఆకర్షణలకు లోనవుతూ మనం ఆ ప్రదేశాలకు వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళడం వల్ల మనం కూడా శోధనలో పడిపోతాం. అలాగే మొదటి వచనం 14వ అధ్యాయం చదువుకున్నాం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతని చూచాడు. అంటే ఒక స్త్రీని చూశాడు ఫిలిస్తీయుల కుమార్తెలలో. అంటే తన శత్రువులు ఎవరి మీద అయితే యెహోవా ఎవరిని చంపడానికి, ఎవరి నుండి విడిపించడానికి యెహోవా తనని పుట్టించాడో ఆ శత్రువులలో ఒక స్త్రీని చూశాడు. ఇంటికొచ్చి వాళ్ళ నాన్న అమ్మలతో చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నేను ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయిని నా కొరకు తెప్పించండి, ఆ అమ్మాయితో నాకు పెళ్లి చేయండి. అంటే మన వాళ్ళందరూ ఉన్నారు కదా, మన జనులందరూ ఉన్నారు కదా, నీవు మరి ఆ దేశంలో ఉన్నటువంటి సున్నతి లేని వారిని ఎందుకు నీవు కోరుకుంటున్నావు? నీకు ఇంకెవరు దొరకలేదా? మన యవనస్తులు కూడా అంతే కదండి, ఎవరో ఒకళ్ళ అమ్మాయిల్ని ప్రేమిస్తారు. యాక్చువల్గా అది ఆకర్షణ. అంటే సంసోను ఆ అమ్మాయిని చూశాడు అంటే ఆమె అందంగా ఉండబట్టే కదా. నల్లగా మసిగొప్పలాగా ఉంటే ఎవరైనా చూస్తాడా? చూడరు. అంటే అది ఆకర్షణ. మన యవనస్తులు కూడా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, అమ్మ ఇదిగో నేను ఈ అమ్మాయిని చూసా, అరే నేను చూశాను కదా, ఆ అమ్మాయి బాగాలేదు కదా, ఆ అమ్మాయి అంతగా బాగాలేదు కదా, అంటే నా కళ్ళతో చూడు అంటారు. ఏమన్నా నీ కళ్ళతో? అంటే వాళ్ళ కళ్ళకి ఏమైనా మసకలు వచ్చినాయా? నీ కళ్ళు పాపముతో నిండి ఆమెను చూస్తున్నాయి, ఆ స్త్రీలను చూస్తున్నాయి. అందుకే జాగ్రత్త. మన కన్నుల విషయంలో, మనం చూసే ఆ చూపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ 14వ అధ్యాయం 2వ వచనం నుండి మనం చదువుకుంటే, అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచితిమి, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో అనగా. ఈ మాటలన్నీ కూడా మనం అక్కడ చూస్తాం. స్వజనులలో ఎవరు దొరకలేదా? మన జనుల్లో నీకెవరు దొరకలేదా? నువ్వు పోయి నీ శత్రువుల ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించావు? ఆ అమ్మాయిని ఎందుకు నీవు ఇష్టపడ్డావు? అంటే నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను, నీవు నాకు ఆ అమ్మాయిని నా కొరకు తెప్పించు అన్నాడు. అక్కడ నుండి ఆయన యొక్క పతనం అనేది మొదలైంది. ఎప్పుడైతే ఆ స్త్రీని చూశాడో అక్కడ నుండి ఆమె పతనము మొదలైంది. ఆ తర్వాత 5, 6 వచనాల్లో మనం చూస్తే ఒక సింహం సంసోను దగ్గరికి వస్తుంది. సంసోను దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చంపడానికి ఆ సింహాన్ని యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించగా సంసోను ఒకడు మేక పిల్లని చీల్చినట్టుగా ఆ సింహాన్ని చీల్చేశాడు. అది తప్పు కాదు, కానీ అది ఎందుకు? దేవుడు అది ప్రేరేపించాడు. సింహాన్ని చంపాడు, అంతవరకు బాగానే ఉంది. 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు
సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా. చాలండి. నేను ఇందాక మీకు చెప్పా కదా, సంసోను నాజీరు చేయబడిన వ్యక్తి, అంటే ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తి. అలాగే తల్లి గర్భంలో పుట్టినప్పటి నుండి నాజీరు చేయబడిన వ్యక్తి. నాజీరు చేయబడిన వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. అవి మోషే గారి ద్వారా రాయించబడ్డాయి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం మొదటి వచనం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదువుకున్నాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరు చేయబడుట. అక్కడ ఫుట్నోట్లో ఒక మాట ఉంటుంది చూడండి, ప్రత్యేకింపబడుటకు. చదవండి. ఎవరైనాను మొక్కుకొని తనను తాను ప్రత్యేకించుకొనని ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలేను. అది మొదటి పాయింట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగకూడదు. ఏ ద్రాక్షారసమైనను త్రాగవలదు. పచ్చివి కానీ ఎండినవి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ పచ్చికాయలే గాని పైతోలే గాని ద్రాక్షావల్లిని పుట్టినదేదియో తినవలదు. అతను నాజీరవుటకు మొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతడి తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తనను తాను ప్రత్యేకించుకొనిన దినములను నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదగనీయవలెను. అతడు యెహోవాకు ప్రత్యేకముగా ఉండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. చాలండి. ఇప్పుడు సంసోను ఆ సింహము కళేబరాన్ని దగ్గరికి వెళ్ళాడు. ఈ సింహం నన్ను భయపెట్టింది కదా, ఈ సింహం నన్ను చంపాలని నా మీదకు వచ్చింది కదా, నేను దాన్ని చంపా కదా, అది అసలు ఎలా ఉందో చూద్దాం ఆ కళేబరం అని వెళ్ళాడు. అటు వెళ్ళకూడదు యాక్చువల్గా, కానీ ఆ సింహం దగ్గరకు వెళ్ళాడు. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం మనం చదువు. అతడు ఆ తేనె చేత పుంజుకొని 8వ వచనం చదువు. కొంతకాలమైన తరువాత అతడు ఆమె తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారును తిని. ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనిస్తే తేనె తట్టు అంటే తేనె ఉంది ఆ శవం పైన, కళేబరము పైన తేనె ఉంది. అతను కళేబరం ముట్టొచ్చా? ఇందాక మనం చదివాం కదా, ముట్టకూడదు. కానీ మరి తేనె ఎలా తీసుకున్నాడు? ముట్టుకుంటేనే కదా తీసుకోవాలి, ముట్టుకోకుండా తీసుకోగలమా? లేదు. ఆ శవాన్ని, ఆ కళేబరాన్ని, సింహపు కళేబరాన్ని ముట్టుకున్నాడు. అది అపవిత్రం, ముట్టుకోకూడదు. కానీ ఆయన ముట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ సింహపు కళేబరం మీద ఉన్న తేనెను తీసుకున్నాడు. అలాగే అపవిత్రమైన దాన్ని కూడా తినకూడదు. కానీ ఆ తేనె తను తిన్నాడు, అలాగే తన తల్లిదండ్రులు కూడా ఇచ్చాడు. కానీ ఆ తేనె ఆ కళేబరం మీద నుండి తీసుకున్నాననే విషయం తల్లిదండ్రులకు చెప్పలే. అలాగా సంసోను నాజీరు చేయబడిన వాడై ఉండి శవాన్ని ముట్టకూడదంటే ఆ శవాన్ని
కళేబరాన్ని ముట్టుకున్నాడు. అపవిత్రమైనది తినకూడదు, కానీ ఆయన ఆ తేనెను తిన్నాడు. అలాగే 14వ అధ్యాయము మొదటి వచ్చిన మనం మరలా చూస్తే, సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచెను. ఆమెను చూసిన తర్వాత ఆమె దగ్గరకు మరలా వెళ్తాడు. మరలా 7వ వచనాన్ని మనం చదువుతున్నాం. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాటలాడినప్పుడు ఆమె యందు సంసోనుకి ఇష్టమయ్యాను. చాలా వెళ్ళాడు, ఆమెతో మాట్లాడాడు. ఆమె మాటలు బాగా ఇప్పుగా అనిపించినాయి, తేనెలాగా అనిపించినాయి ఆ మాటలు. మన తల్లిదండ్రుల మాటలు మాత్రం మనకి అలా అనిపించవు, కానీ ఎవరో స్త్రీ మాట్లాడితే మాత్రం మనకి బాగా మనల్ని గుంటలో పడేయడానికి, మనల్ని కింద పడేయడానికి ఆ మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో. మనల్ని కింద పడేసే, మనల్ని నాశనం చేసే వాళ్ళ మాటలు ఎంత తీయగా ఉంటాయో. అందుకే సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది. 5వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొప్పుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడను. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును. చూశారండి, జార స్త్రీ పెదవుల నుండి తేనె కారిద్దంట. అబ్బా, ఎంత మంచిగా మాట్లాడిందో మనల్ని పడేయడానికి. చదవండి. దాని నోటి మాటలు నూనె కంటే నూనె పోయినవంట. నూనె మీద కాలేస్తే ఏమైతే జారి కింద పడతా, అంతకన్నా నూనె పోయిందంట. అంటే ఇంక అంతకన్నా మనల్ని కింద పడేసే ఆ మాటలన్నీ కూడా. చదవండి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది 2 అంచెలు గల కత్తి అంత పదును గలది. చాలా అంటే ఆ స్త్రీ యొక్క మాటల్లో సంసోను పడిపోయాడు. ఆ స్త్రీ వెంట పడ్డాడు. ఎలాగల ఇక తల్లిదండ్రులను ఒప్పించాడు. ఒక్కగానొక్క కొడుకు కదా, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వివాహం చేశారు. అలాగే తన జీవితంలో మరొక విషయం ఏంటంటే, వివాహం చేసుకున్న తర్వాత ఇక మీరు న్యాయాధిపతుల గ్రంథంలోకి రండి. వివాహం చేసుకున్న తర్వాత ఒక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారన్నమాట. ఏర్పాటు చేసినప్పుడు అక్కడ తనకు ఓ 30 మంది స్నేహితుల్ని ఇస్తారు. స్నేహితుల్ని ఇచ్చినప్పుడు ఆయన ఒక విప్పుడు కథను వేస్తాడు. ఆయన సరదాగానే వేశాడేమో కానీ అదే తన జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. విప్పుడు కథ వేసినప్పుడు వాళ్ళు చెప్పలేకపోయారు. ఎందుకంటే ఇందాక సింహం గురించి చూసాం కదా, దాని గురించే ఈయన విప్పుడు కథ వేశాడు. అయితే అది ఎక్కడ వినలా. ఏంటప్ప ఈ విప్పుడు కథ వేశారు వీళ్ళు, ఈ సంసోను వేశాడు, ఇది మేము ఎక్కడా వినలేదే అనుకున్నారు. చెప్పడం వాళ్ళ తరంగాల. ఇక సరేలే, మన ఊరి పిల్లనే కదా చేసుకున్నాడు, ఆమెతో మాట్లాడదామని వెళ్ళి, నీ భర్త మాకు ఒక విప్పుడు కథ వేశాడు, నీవు ఆ విషయాన్ని దాని యొక్క భావాన్ని నీవు కనుక్కుంటావా, నిన్ను నీ కుటుంబం మొత్తాన్ని అగ్ని వేసి చంపేయమంటావా అని బెదిరించారు. ఆమె ఇక అప్పుడు ఏం చేసిందంటే 14వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదువు. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతన్ని లాలన చేయము. అయితే అతన్ని లాలన చేయి, నువ్వు ఎట్లా చెప్తావో నాకు తెలియదు, ఆ పొడుపు కథ భావం మాత్రం మాకు చెప్పాలి, లేదంటే మొత్తానికి లేపేస్తాం అని చెప్పారు. ఇక ఆయన్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. ఇక కోల తట్టుకోలేక చెప్పాడు. వెళ్ళి ఇంకా ఆమె ఆ విషయాన్ని వెంటనే ఇప్పుడే వస్తూ ఉండే ఒక 2 నిమిషాలని వెళ్ళి చెప్పింది వాళ్ళకి.
ఇంకా వాళ్ళు సూర్యాస్తమయం కాకముందే వచ్చి చెప్పారు, అయ్యా మాకు తెలియదు అనుకున్నా, నువ్వు చెప్పినప్పుడే తెలుసు మాకు, మేము నీకు తెలుసా లేదా నాగా ఇప్పుడు దాకా అన్నట్టుగా చెప్పారనమాట వాళ్ళు. ఇంకా కొడుకు కథ భావం. ఆమె పైన ఇంకా కోపం వచ్చి సంసోను వెళ్ళిపోయాడు. అలాగే ఆ తర్వాత అంతటితో ఆగుంటే బాగుండేది. 16వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళాడు. వేసిన ఒకటిని చూసి ఆమె యొద్ద చేరండి. చూశారండి, మొదటిసారేమో తిమ్నాథ్కి వెళ్ళాడు, ఇప్పుడు రెండవసారేమో గాజాకు వెళ్ళాడు. ఎందుకు? ఆ వేశ్యతో శయనించడానికి. ఎలా ఉండే సంసోను ఎలా అయిపోయాడో చూడండి. వేశ్యతో శయనించడానికి వెళ్ళాడు. ఈ విషయం ఫిలిస్తీన్ల సర్దారులకు తెలిసింది. వచ్చి ఆయన్ని చంపాలని అనుకున్నప్పుడు అతను ఏం చేస్తాడంటే 12 వరకు ఇక ఆమెతో గడిపి ఆ శరీర కోరికనిక తీర్చుకొని 12 గంటల వరకు ఆమెతో గడిపి వెళ్ళిపోతాడు. ఆ గేట్లు అవి అడ్డం వస్తే వాటిని కూడా తీసి తన భుజాల మీద పెట్టుకొని వెళ్ళిపోతాడు. అలాగే వెంటనే 4వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. పిమ్మట అతను సోరేకు లోయలో ఉన్న దెలీలా అనే స్త్రీని మోహింపగా. చాలండి, మొదటిసారి పాపం చేశాడు, రెండవసారి పాపం చేశాడు, మూడవసారి అన్న దేవుడు చూశారు ఎంత దీర్ఘశాంతుడో. ఈ వాక్యాలను మనం చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. ఆ విధంగా సంసోను మరలా రెండవసారి అన్న ఆలోచించాలి కదా, మూడోసారి మరలా ఆమెను మోహింపగా. ఇదిగో ఈ ఫిలిస్తీన్లు ఏం చేశారంటే, ఇదిగో నీవు ఆయన లాలన చెయ్యి, బాగా నీ వశాన వచ్చాడులే కానీ నీవు ఆయన్ని లాలన చేసి ఆయన బలం ఏంటో తెలుసుకో, ఆయన బలానికి సీక్రెట్ ఎక్కడుందో ఆయన బలం ఏంటో తెలుసుకో అని కనుక్కుంటారు అని చెప్పినప్పుడు ముమ్మారు తను చెప్పలా. ఆమెకు 1100 నాణాలు ఒక్కొక్కళ్ళు ఇస్తానన్నారు. 1100 నాణాలంటే 1100 నాణాలు. ఆ నాణ్యాలకు ఆమె ఆశపడింది. అబ్బో ఒక్కొక్కళ్ళు ఇస్తేనే ఒక్కొక్కళ్ళు 1100 అంటే ఇక మనం రిచ్ అయిపోయినట్టే, మనం ఇక ధనవంతురాలుగా అయినట్టే అని. సంసోనికేమో మోహపు ఆలోచనలు, ఈమెకేమో డబ్బు ఆలోచన, వారికేమో అధికారపు ఆలోచన. ఈ 3 కలిసి సంసోనును పడేశాయి. సంసోను ఇక ఆమె గోలకు తట్టుకోలేక చావగోరని. మీరు ఇవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, 16వ అధ్యాయములో ఉంటాయి. చావగోరెను, చనిపోవాలనుకున్నాడు. ఇంకా ఏంద్రా బాబు నాకు ఈ గోల, విడిచి వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే ఈ అంతాన్ని మళ్ళీ ఎవరు అనుభవిస్తారో, మళ్ళీ ఎవరు సొంతమైందో, ఏమే కలిసి ఉన్నామా అంటే ఏమా ఒకసారి అడిగింది నన్ను 7 నిరవంచి సువ్వలతో కడితే నా బలం పోయింది అని నాకు చెప్పినప్పుడు కట్టింది. రెండోసారి కూడా పేడిన తాళ్ళు కట్టాలంటే కట్టింది. ఇవేంటి ఇలా ఎందుకు కడుతుంది, వాళ్ళని అప్పగించాలేమో అన్న ఆలోచన కూడా తనకు రాలా. అంటే పాపములో ఉన్నప్పుడు వివేచన బుద్ధిని మనం కోల్పోతాం అనేది సంసోను జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. తర్వాత ఇక సంసోను తెలుసుకున్నాడు. ఆమె 3వసారి ఇక తన అభిప్రాయాన్ని మొత్తం చెప్పాడు సంసోను. ఇట్లా మొదటి నుండి నేను తల్లి గర్భం నుండి నాజీరు చేయబడ్డాను. ఇక అదంతా చెప్పిన తర్వాత సంసోను నా జుట్టులో ఉంది ఈ బలం, ఈ జుట్టును కత్తిరిస్తే నా జుట్టు మీద మంగలి కత్తి ఇంతవరకు కత్తిరిస్తే నా బలం పోయిందని శుభ్రంగా ఆయన ఒళ్ళో పడుకోబెట్టుకొని జుట్టు మొత్తం కత్తిరించేసింది. తర్వాత సంసోను నీ మీద పడుతున్నారు, ఫిలిస్తీన్ల సర్దారు నీ మీద పడుతున్నారని చెప్పినప్పుడు ఆ సంసోను ఎప్పటిలాగే ఇక నేను వెళ్తాను, వాళ్ళని చంపుతాను, నేను 1000 మందిని చెప్పే ఒక దౌడ ఎముకతో నాకు ఇదో లెక్క అని లేచాడు. కానీ యెహోవా ఎడబాసినన్న సంగతి అతనికి తెలియలేదు. అంటే ఆ గ్రహించే ఆ వివేకం కూడా లేకుండా పోయింది. మనం కూడా ఆలోచించాలి. ఒకసారి పాపములో మునిగిపోయిన తర్వాత బుద్ధి వివేకాలను మనం కూడా కోల్పోతాం. అందుకే పాపంలో పడడానికి ముందు, పాపం చేయడానికి ముందు ఒక్కసారి సంసోను జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఆ సంసోను ఆ విధంగా సంసోను ఒక ఉన్నత స్థాయిలో ఒక అధిపతిగా ఉండవలసిన, నిటారుగా ఉండవలసిన ఒక వ్యక్తి మోకాళ్ళ మీద పడిపోయాడు, ఆత్మీయంగా పడిపోయాడు సంసోను. అలాగే ఆ సంసోను ఆ విధంగా పడిపోయి వారి చేతికి చిక్కి కళ్ళు 2 ఓడదీశారు.
అలాగే పిండి రుబ్బేవాడిగా, ఒక తిరగలి విసురువాడిగా అతను మారిపోయాడు. తర్వాత ఇక సంసోనుకు అర్థమైంది, నేను తప్పు చేశానని. సంసోను జీవితంలో పశ్చాత్తాపం మొదలైంది. తర్వాత ఏమైందంటే ఆ సంసోను మార్చబడ్డాడు. సంసోను జీవితంలో ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో మీరు చూస్తే 16వ అధ్యాయము 28వ వచనములో మీరు అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోము. దేవా, నన్ను దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుమని. చూశారండి, ఇక కాళ్ళ మీద పడిపోయాడు. ఇక ఆత్మీయంగా నేల కూలిపోయిన సంసోను చివరిగా చేస్తున్న ప్రార్థన, ఈ రోజున నీవెంత పాపివైనా, ఈ రోజున మనం ఎంత పాపులమైనా, దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా అని మనం అడిగినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. పడిపోయిన ఆ స్థితి నుండి మనల్ని లేపుతాడు. సంసోనును ఏ విధంగా లేపాడో మనల్ని కూడా ఆయన లేపడానికి మనస్సు గలవాడై ఉన్నాడు. ఆ విధంగా సంసోను చేసిన ఆ ప్రార్థన వలన ఆయన 2 స్తంభాలకు ఆనుకొని ఉంటే ఆ స్తంభాల పైన ఆ కుడి స్తంభం పైన కుడి చేయి, ఎడమ స్తంభం పైన ఎడమ చేయి పెట్టి ఇలా వంగినప్పుడు స్తంభం మొత్తం కూలిపోయి ఎవరైతే తనను అపహాస్యం చేయడానికి పిలువబడ్డారో వారందరూ కూడా చనిపోయారు. ఆయన జీవిత కాలంలో చంపిన వారి లెక్క అంటే ఇప్పుడు చనిపోయిన వారి లెక్క ఎక్కువ మందిని చంపేశాడు. అలా తన శత్రువుల నుండి ప్రజలను విడిపించిన ఆ సంసోను జీవితం మొదట పడిపోయిన ఆ తర్వాత దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ సంసోను జీవితం లేపబడింది. తిరిగి కట్టువాడైన యెహోవా చేత తన జీవితము నిలబెట్టబడింది. విశ్వాసుల జాబితాలో కూడా ఈ ఒక్క మాట చూసి మనం ముగిద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 32వ వచనము. ఇంకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాహు, సంసోను. చూశారండి, సంసోను పేరు కూడా విశ్వాసుల జాబితాలో ఉంది. ఎందుకంటే అతను పడిపోయి ఇంకా అంతే చనిపోయి ఉంటే అతని పేరు ఉండేది కాదేమో. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేసి పశ్చాత్తాపడ్డాడో అతని పేరు విశ్వాసుల జాబితాలో ఉంది. ఈ రోజున నీవు నేను కూడా ఈ రోజున నీవు నేను కూడా ఒప్పుకుంటే, పాపాలను ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. ఈ రోజున నన్ను పడిపోయిన స్థితి నుండి ఆయన లేపుతాడు. ఈ వాక్యాన్ని మన ఆత్మరక్షణ కొరకు దేవుడు ఆశీర్వదించును గాక. ఎవరి గురించి విన్నారమ్మా? సంసోను పుట్టడానికి ఒక కారణం ఉందని చెప్పాడు. వినపడిందా? మీరు పుట్టడానికి కూడా కారణం ఉంది. తెలుసా మీకు? మనం చూపిస్తే టైం 9:30 అయితే ప్రతి మనిషి పుట్టడానికి కూడా ఒక కారణం ఉంది. నా మహిమ నిమిత్తము నేను కలుగజేసిన జనులు, నా మహిమ నిమిత్తమే నేను వీళ్ళని పుట్టించానని దేవుడు చెప్తాడు. దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ప్రతి మనిషిని కూడా పుట్టించాడు. కారణం లేకుండా ఎవడు పుట్టలేదు. అందుకే మనుషుల్ని ఏమంటారో తెలుసా? కారణ జన్మలు. కారణం లేకుండా ఎవ్వరూ పుట్టరు. మీరు కూడా కారణం లేకుండా పుట్టల. ప్రేమించడానికో మోహించడానికో ఆ కారణంతో కాదు మీరు పుట్టింది. అర్థమైంది కదా? సంసోను పుట్టడానికి కారణం ఫస్ట్ వచనంలో అబ్బాయి చదివించాడు. 40 సంవత్సరాల వాళ్ళు